D20 29th and 13th అక్టోబర్ది ఎపిసోడ్ రివ్యూ చెప్తున్నానండి. నా పేరు శివ గణేష్. నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ ఛానల్లో వచ్చేసి డి గురించి కానీ, డి రివ్యూస్ కానీ, లేదా డి గురించి ఏమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా, ఎలిమినేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వీటన్నిటి గురించి ఇంక నుంచి డైలీ మన ఛానల్లో వచ్చేసి అప్డేట్ ఇస్తూ ఉంటానండి. సో ఇప్పుడైతే మనకి అక్టోబర్ 29th 13th జరిగినటువంటి డి ఎపిసోడ్లు అవి రివ్యూస్ ఇస్తున్నాయి ఈ వీడియోలో. ఫస్ట్ అయితే యాజ్ విజువల్గా యాంకర్ నందు గారు మటుకు ఎంటర్ అయ్యేసి జడ్జెస్ని ప్లస్ టీమ్ లీడర్స్ని పిలుస్తారు. అది యాజ్ విజువల్గా జరిగేది. కాకపోతే కొంచెం మామూలుగా ఆది అండ్ దీపిక వచ్చేసి కొంచెం ఫస్ట్లో ఒక 10 minutes ఒక 2 to 5 minutes ఒక చిన్న ఫన్ స్కిప్ చేస్తారు కాబట్టి అది యాజ్ యూజువల్గా ఉండేది. మరీ అంత ఫన్నీగా లేకపోయినా కూడా పర్లేదు అనే లెక్క ఉంటుంది ఈసారి. అంటే మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా వెళ్ళిపోయేటట్టు, ఫ్లోలో వెళ్ళిపోయేటట్టు ఫన్నీ జరుగుతుంది. అది ఒక 5 minutes దాకా ఉంటుంది. తర్వాత ఇంకా జడ్జెస్ బిన్నీ మాస్టర్ అండ్ రెజినా గారు రావంగానే ఇంకా మనకి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తారు అనమాట. ఫస్ట్ రౌండ్లో వచ్చేసి అనుషుని పిలవడం జరుగుతుంది. అనుషుని కాంపిటేటివ్గా నెక్స్ట్ టాప్ 6లో నుంచి ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోమంటే అనుషు వచ్చేసి రాజనందిని 16 years గల్లుని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. వీళ్ళిద్దరు కాంపిటీషన్ జరుగుతుంది. ఈసారి మనకు అనుషు పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ వీక్తో పోలిస్తే, అంటే ప్రీవియస్ దాంతో పోలిస్తే మటుకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. కొరియోగ్రఫీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, అనుషు డ్యాన్స్ కానీ, తన పార్ట్నర్ కూడా మంచిగా సపోర్ట్ చేయడం కానీ, మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రీవియస్ వాటిలతో పోలిస్తే. అలా ఫస్ట్ అనుషు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. జరిగిన వెంటనే జడ్జెస్ మామూలుగా తన రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జడ్జెస్ను కూడా అడుగుతారు. ఫస్ట్ మన బిన్నీ మాస్టర్ అడిగితే బిన్నీ మాస్టర్ కూడా నీట్గా మంచిగా చాలా బాగుంది, చాలా గ్రోత్ ఉంది, ప్రీవియస్ ఇది కదా మేము ఎక్స్పెక్ట్ చేసేటట్టు అలా ఆ వేలో చెప్తారనమాట. అలానే కానీ రిజినా గారు కూడా పాజిటివ్గా మంచిగా చేశారు. కెమెరామ్యాన్ వర్క్ కూడా బాగుంది. కెమెరామ్యాన్ కూడా పిలిచి అప్రిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. కెమెరామ్యాన్ శివ కూడా స్టేజ్ మీదకి వచ్చేసి మన దీపికతో 2 స్టెప్పులు వేయడం జరుగుతుంది. అది కూడా కొంచెం ఫన్నీగా ఉంటుంది. అందులో మన ఆది గారు వచ్చేసి ఒక చిన్న మూవీ తీస్తానని చెప్పి వీళ్ళిద్దరిని శివ గుండంకుల్ అండ్ బండాంటి అనే ఒక మూవీ తీయచ్చు అని చెప్పి ఒక కామెడీ చేస్తారనమాట. అది కూడా బాగుంది. అలా అనుషు పర్ఫార్మెన్స్ కూడా ఓకే బాగుంది. తన కాంపిటీటర్ వచ్చేసి రాజనందిని. తన తర్వాత రాజనందిని పిలవడం జరుగుతుంది. రాజనందిని కూడా అసలు వేరే లెవెల్ డ్యాన్స్ అనమాట. అసలు ఆ కాస్ట్యూమ్స్ కానీ అవి కానీ అంత కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది కూడా బాగుంది. అందులో శశి మాస్టర్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. శశి మాస్టర్ అంటేనే చాలా అంటే ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తాడు. అందులో తన కాస్ట్యూమ్స్ అయితే అసలు వేరే లెవెల్ మూవీ రేంజ్లో డిజైన్ చేస్తాడు అనమాట. సో అలా కాస్ట్యూమ్స్తో సూపర్ చేశాడు. బాహుబలిలో కూడా ఒక ప్రీవియస్ ఒక చూసేటోళ్ళకి తెలుసుంటుంది. బాహుబలిలో కూడా ఒకటి సాంగ్ చేశాడు. అసలు ఆ కాస్ట్యూమ్స్కి అయితే అదైతే అసలు మూవీ ఫీల్డ్లోకి తీసుకెళ్తాడు అనమాట. సో అలా ఇప్పుడు D20లో జరిగినట్టు ఫస్ట్ రౌండ్లో వచ్చేసి అంశు ప్లస్ రాజనందినిలో వచ్చేసి ఇద్దరు కాంపిటీషన్ జరుగుతుంది. అలా మంచిగా పర్ఫార్మెన్స్ జరుగుతుంది రాజనందినిది. మళ్ళీ జడ్జెస్ దగ్గర మంచి సూపర్ పాజిటివ్ వస్తుంది. వీళ్ళిద్దరు మన బిన్నీ మాస్టర్ కూడా శశి మాస్టర్ని పొగడడం జరుగుతుంది. కాస్ట్యూమ్స్ కానీ వెనక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ లాస్ట్లో. కాకపోతే రాజనందినిది ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది. దానివల్ల ఓజీ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నా అని బిన్నీ మాస్టర్ చెప్పడం జరుగుతుంది. అంటే ఏం లేదు, మన రాజనందిని గారు పైన ఫ్లిప్ అయ్యేది ఒకటి ఉంటుంది. దాంట్లో కాల్ స్కిడ్ కింద పడుతుంది. కాకపోతే ఏం అవ్వదు, తనకి మంచిగానే రికవర్ అవుతుంది. లెగ్ అంతా బాగానే ఉంటుంది. కాకపోతే అదొక నెగిటివిటీ ఉండడంతో మన బిన్నీ మాస్టరు ఓజీ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అని చెప్తాడు.
ఓకే, అంతవరకు పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఇంక ఎవ్రీథింగ్ టూ గుడ్ అని చెప్తాడు. ఇంకా రెజినా మేడం కూడా అయితే ఇంకా సూపర్గా ఉంది పర్ఫార్మెన్స్, కొత్త వరల్డ్లోకి తీసుకెళ్లారనే విధంగా చెప్తారు. ప్లస్ కాస్ట్యూమ్ వర్క్ కూడా బాగుంది, డ్యాన్స్ కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ చాలా బాగున్నాయి అని కూడా చెప్తారు. సో అలా రాజనందిని మంచిగా చెప్తారు. సో ఇద్దరికి పాజిటివ్గానే చెప్తారు. మళ్ళీ ఇంకా ఓటింగ్లో వచ్చేసి ఫస్ట్ మన బిన్నీ మాస్టర్ వచ్చేసి రాజనందినికి ఓటేస్తాడు. రజనీ మేడం కూడా వచ్చేసి రాజనందినికి ఓటేయడం జరిగింది. ఇంకా మామూలుగా టాప్ 6లో వచ్చేసి భూమిని అడుగుతారు. భూమి కూడా రాజనందినికే ఓటేయడం జరుగుతుంది. అలా ఫస్ట్ రౌండ్లో రాజనందిని విన్ అవ్వడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ రౌండ్లోకి వస్తే జానుని పిలవడం జరిగింది. జాను వచ్చేసి టాప్ 6లో నుంచి మణికంఠని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. అసలు జాను ఫస్ట్ వచ్చేసి ఇంక ఇద్దరు అడుగుతారు, ఛాలెంజ్ ఏంటంటే నువ్వు గెలిస్తే నేను నీ దాంట్లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేస్తా, మన ఇద్దరం కలిసి పర్ఫార్మెన్స్ చేస్తాం అనేటట్టు చెప్తాడు. ఒకవేళ జాను నువ్వు ఓడిపోతే ఏంటంటే నేను నీ దాంట్లో అంటే మన మణికంఠ దాంట్లో వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తా అని జాను చెప్తుంది. ఓకే, మీరు కలిసిపోయారా అనేటట్టు ఒక ఫన్ క్రియేట్ చేస్తాడు ఆది గారు. సో అలా సెకండ్ రౌండ్ వచ్చేసి ఎవరు స్టార్ట్ చేస్తారంటే మణికంఠనే స్టార్ట్ చేస్తుంటాడు. అసలు మణికంఠ గురించి ఏం చెప్పగలం? ఒకసారి లారెన్ మాస్టర్ కాడికి వెళ్ళారు, ఈసారి ప్రభుదేవ మాస్టర్కే డెడికేట్ చేస్తున్నా అని చెప్పి ప్రభుదేవ సార్ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేస్తూ ఈరోజు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు మణికంఠ గురించి ఎంత మాట్లాడినా తక్కువ అండి. అంత బ్యూటిఫుల్ కొరియోగ్రఫీగా, అంత బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి, అంత బ్యూటిఫుల్గా పర్ఫార్మెన్స్ ఉంది. సో ఒకవేళ ఎవరన్నా మణికంఠ డ్యాన్స్ మట్టుకు మిస్ చేసుకోకుండా అంత బ్యూటిఫుల్గా ఉంది. అది ప్రభుదేవాకు చూపించే రేంజ్లో ఉందంటే చూపించే రేంజ్లోనే ఉంది పర్ఫార్మెన్స్ మటుకు, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అది. సో రెజినా గారు కూడా చెప్తారు లాస్ట్లో మామూలుగా తన ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు రెజినా గారు కూడా చెప్తారు, ఇది నేను పర్సనల్గా షేర్ చేస్తాననే విధంగా చెప్తారు. అది మాట్లాడదాం జడ్జిమెంట్ టైంకి వచ్చేదాకా. కాకపోతే మణికంఠ మటుకు సూపర్గా పర్ఫార్మెన్స్ చేశాడు. అక్కడ ఉన్న మన నందు గారు కానీ అందరూ అప్సరైజ్ చేయడం కూడా జరుగుతుంది, మంచి చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్తారు. మన బిన్నీ మాస్టర్ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ఇద్దరితో కంపారిజన్ చేయడం కూడా జరుగుతుంది. లారెన్ మాస్టరు అండ్ మన ప్రభుదేవ మాస్టరు ఇద్దరి స్టైల్ కలిపితే మణికంఠ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అలానే మణికంఠ కూడా ప్రభుదేవాకి మాస్టర్కి డెడికేట్ చేసే టాప్ 3లో ఇది ఒక పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అంత బ్యూటిఫుల్గా చేశాడు మణికంఠ అయితే. సో ఇది మణికంఠ మన బిన్నీ మాస్టరు రివ్యూ. మన ఇంకా రెజినా గారు అయితే రెజినా గారు కూడా చెప్పారనమాట, చాలా బాగుంది, చాలా మూమెంట్స్ కూడా యూనిక్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి, కొన్ని స్టెప్స్ కూడా తనకు బాగా నచ్చాయి అని చెప్పడం జరుగుతుంది. అలాగనే రెజినా గారు వచ్చేసి ఈ పర్ఫార్మెన్స్ని నేను ప్రభుదేవ మాస్టర్కి కూడా షేర్ చేస్తాను, ఆఫ్టర్ తను కూడా చూస్తాడు, తను కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అనేటట్టు చెప్తారు. అలా రెజినా గారు కూడా మంచిగా గుడ్ వేలో వచ్చేసి చెప్తారనమాట. సో అలా ఇంకా మణికంఠ మాస్టర్తో ఎపిసోడ్ క్లోజ్ అయిపోతుందండి 29th. ఇంకా 13th ఏం జరుగుతుందంటే మన జాను పర్ఫార్మెన్స్తో స్టార్ట్ అవుతుంది. యాజ్ విజువల్ ఇంకా మన నందు గారు ఎంట్రీ అవన్నీ మామూలుగానే ఉంటాయి 13th. సో నందు గారు ఎంట్రీ అయిపోయి జానుని పిలిచి జాను పర్ఫార్మెన్స్తో స్టార్ట్ అవుతుంది 13th. సో జాను పర్ఫార్మెన్స్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉందండి. తన సపోర్టర్ కూడా మంచిగా సపోర్ట్ చేశాడు. ఇద్దరిది బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది జానుది కూడా. కాకపోతే మన బిన్నీ మాస్టర్ కూడా మంచిగానే పాజిటివ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు రెజినా గారు కూడా పాజిటివ్గా ఇస్తారు. కాకపోతే ఇద్దరు దాంట్లో కంపారిజన్ చేస్తే మణికంఠది అసలు మ్యాచ్ చేయలేరు. సో మళ్ళీ ఓటింగ్కి వెళ్తే మటుకు ఫస్ట్ మన బిన్నీ మాస్టర్ వచ్చేసి మణికంఠకే ఓటేయడం జరుగుతుంది. అలానే రెజినా గారు కూడా మన మణికంఠకే ఓటేయడం జరుగుతుంది. మన ఝాన్సీ గారు కూడా మణికంఠకే ఓటేయడం జరుగుతుంది. సో ముగ్గురు యునానిమస్గా 3 votes అట్టే మణికంఠకు పడడంతో సెకండ్ రౌండ్ వచ్చేసి మణికంఠ విన్ అవ్వడం జరుగుతుంది అండి. మళ్ళీ థర్డ్ వచ్చేసి అభి మాస్టర్ని ఇన్వైట్ చేస్తారు. అభి మాస్టర్ని ఇన్వైట్ చేసినప్పుడు
కాంపిటీషన్గా ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నాం అంటే సంకేత్ని ఎంచుకోవడం జరుగుతుంది. కాకపోతే అభికి సంకేత్కి ఇది ఫస్ట్ టైం అంట ఇద్దరికి పోటీ పడ్డం. కాబట్టి మీ ఛాలెంజ్ ఏంది ఇంత క్యూట్గా ఛాలెంజ్ చేసుకుంటుండంటే అభి మాస్టర్ అంటాడు మేమిద్దరం ఇది ఫస్ట్ టైం మాది రావడం అనేది చెప్పుతాడు. అలా మన సంకేత్తో పోటీ చేస్తాడు. అప్పుడు సంకేత్ పర్ఫార్మెన్స్ చేస్తాడు అంటే ఫస్ట్ సంకేత్ వస్తాడు. సంకేత్ అయితే వాళ్ళ డాడీ గురించి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్ తీసుకొస్తాడండి. నాన్న సాంగ్స్ ఎమోషనల్గా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. కాకపోతే అందరు కనెక్ట్ అయింది. ఆ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సంకేత్ పర్ఫార్మెన్స్ అనేది హార్ట్ కనెక్ట్ అయింది. కాకపోతే మళ్ళీ గెలవలేకపోయాడు, అది వేరే మ్యాటర్. కాకపోతే పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, చాలా క్యూట్గా ఉంది, చాలా ఎమోషనల్ పర్ఫార్మెన్స్ బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇంకా మన బిన్నీ మాస్టర్ కూడా చాలా పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది. మన రెజీనా గారు కూడా వచ్చేసి తన కొంచెం ఎమోషనల్ అయ్యి సంకేత్ ఒక హగ్ ఇస్తావా అని చెప్పి హగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఒక ఫాదర్ సెంటిమెంటల్గా ఫాదర్ కూడా చెప్తాడు. అలాగే సంకేత్ కూడా వచ్చేసి తన స్టోరీ కూడా చెప్తాడు. ఏం లేదు, రీసెంట్గా వేరే షోలో కూడా పర్ఫార్మెన్స్ చేస్తాం అనుకున్నాడంట వాళ్ళ డాడీ గురించి. ఆ పర్ఫార్మెన్స్ చేస్తాం అనుకునే టైంలో ఇంకా బ్యాక్ సైడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ కాల్ చేసిందంట. అలా కాల్ చేయడంతో వాళ్ళ డాడీకి క్యాన్సర్ అని తేలి అలా పర్ఫార్మెన్స్ చేయలేకపోయా. దాని తర్వాత కూడా ఒక షోలో సెమీఫైనల్స్లో పర్ఫార్మెన్స్ చేయలేకపోయా. అప్పుడు కూడా డాడీ సెంటిమెంటల్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయా అని కూడా చెప్తాడు. ఐ థింక్ సంకేత్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారని నేను అనుకుంటున్నా. సో చెప్తాడు, తనే చెప్తాడు ఎక్స్పైర్ అయ్యారు, అలా 1 year మళ్ళీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయలేకపోయానని కూడా చెప్తాడు. సో అలా జరిగిందండి. అలా సంకేత్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది. సో ఇంకా ఓటింగ్ టైంకి వచ్చే మటుకు మన మణికంఠని ఫస్ట్ మణికంఠతో స్టార్ట్ చేస్తారు. టాప్ 6లో నుంచి మణికంఠతో స్టార్ట్ చేస్తారు. మణికంఠ వచ్చేసి డ్యాన్స్ పరంగా చూస్తే మటుకు అభిది బాగుంది, సో నేను నా ఓటు అభికి అని చెప్తాడు. ఇంకా బిన్నీ మాస్టర్ని అడిగితే మటుకు బిన్నీ మాస్టర్ వచ్చేసి నో డౌట్ ఏం ఆలోచించుకోకుండా సంకేత్ అని చెప్తాడు. అలానే రెజీనా గారిని అడిగితే రెజీనా గారు కూడా ఏం ఆలోచించుకోకుండా సంకేత్ చెప్తాడు. సో ఒక ఓటు అభికి పడి 2 ఓట్లు సంకేత్ పడడంతో సంకేత్ గెలవడం జరుగుతుంది. ఇదండి మన D20th, 29th, 13th రివ్యూ. సో మీకు గనక ఏదో ఇది నా ఫస్ట్ రివ్యూ, కొంచెం ఏమన్నా తప్పులు మాట్లాడున్నా కొంచెం పెద్ద మనసు చేసుకొని క్షమించి, అలానే నా ఛానల్ని అలా చిన్నగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయడానికి ఒక చిన్న లైకు, అలానే నా ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్, ఈ 2 మీరు చేయగలిగితే నాకు కొంచెం బూస్టప్ వస్తుంది. నెక్స్ట్ టైం ఏమన్నా నేను తడబడున్నా నెక్స్ట్ టైం అవన్నీ నేను మంచిగా తీసుకొని నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ. మీ శివ గణేష్.